నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభు తెలియచేస్తున్నాడు. మరి ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మరి నిత్య రాజ్యానికి చేరాలంటే ఈ లోకంలో ఒకే ఒక మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయనే మార్గముగా ఉన్నాడు కాబట్టి ఆయనలో మనము ప్రవేశించి నడిచి వెళ్ళినట్టయితే ఆ మార్గము మనల్ని నిత్య రాజ్యానికి తీసుకువెళ్తుంది. అలాగే ఆయన మార్గము సత్యము జీవము. మరి ఆయనలో సత్యం ఉన్నది. అలాగే మరి ఆ మార్గములో సత్యాన్ని మనం వెతికే వారిగా ఉండాలి. ఆ మార్గములో జీవం అనేది ఉన్నది. మరి మనము జీవించాలంటే ఆయన మార్గములో నడుస్తూ మరి ఆయన సత్యాన్ని వెతుకుతూ మరి ఆయన జీవాన్ని పొందుకునే వారిగా ఉండాలి. మరి ఆయన తెలియచేసిన ప్రకారము నేనే మార్గమును సత్యమును జీవమును, ఆ యొక్క మూడు మరి మాటలు చక్కగా తెలియచేస్తున్నాయి. మరి నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తున్నాయి. మనమందరము దేవుని రాజ్యాన్ని వెదికే వారిగా ఉన్నాము కాబట్టి మరి ఆయన మార్గములో ప్రవేశించి మరి వెళ్దాము.